నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరించాల్సినటువంటి మంత్రులు, డిప్యూటీ సీఎం లాంటి వ్యక్తులు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే అసలు వాళ్ళు వివాదాస్పద వ్యాఖ్యలు ఎవరిని భయపెట్టడానికి, అసలు వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు సమంజసమేనా? ఇక ఇవే అంశాలకు సంబంధించి మనతో పాటు లైవ్‌లో మాట్లాడడానికి అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే రవిచంద్ర గారు. సార్ ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తాను అన్నట్టుగా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ వెనుక గూండాలు ఉన్నారు అదని చెప్పి. మేము అధికారంలో లేనప్పుడే ఎవరికి భయపడలేదు, వచ్చాక ఎవరికైనా భయపడే అవసరం లేదు అని చెప్పి. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందంట. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కొన్ని పరుష పదజాలాలతో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒకటి, ఆయన బహుశా జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరికలు, ముఖ్యంగా మెడికల్ కాలేజీలకు సంబంధించినంత వరకు ఎవరైనా ఆయన దృష్టిలో మెడికల్ కాలేజీలు అనేది అవినీతి జరిగిందని పీపీపీ మోడల్లో. దీంట్లో భాగస్వాములు ఎవరైనా ప్రైవేట్ కాంట్రాక్టర్లు ప్రైవేట్ వ్యక్తి తీసుకున్న వాళ్ళని కూడా మేము వచ్చిన 2 నెలల్లో జైల్లో పెడతామని చెప్పాడు. దానికి బహుశా హెచ్చరికగానే మాట్లాడినట్టున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని పేరు ప్రస్తావించకుండా ఇండైరెక్ట్ గా చెప్పడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాల పెద్ద ఎత్తున రౌడీజం ఉన్నట్టుగా మాట్లాడేయడం, ఇవన్నీ చూసినప్పుడు నేరుగా జగన్ గారిని విమర్శించారా అనిపిస్తుంది. కానీ పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినట్టుగానే చూడాలి దాన్ని. ఎందుకంటే ఆయనగా ఇట్లాంటి వాళ్ళందరికీ యోగి ఆదిత్యనాథ్ గారి ట్రీట్మెంట్ కావాలి అంటాడు. అంటే చంద్రబాబు గారి ట్రీట్మెంట్ పనిచేయదనా, లేదా చంద్రబాబు నాయుడు గారు చేయలేడనా అనే మీరు విమర్శించింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిన జగన్ గారిని అన్న అనుమానం వస్తుంది. ఎందుకంటే 2 రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? ఉత్తరాంధ్ర కేంద్రంగా పరిశ్రమలు వస్తున్నాయి, పెద్ద ఎత్తున ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారు పార్టీ లీడర్లు, ప్రజాప్రతినిధులు. దీన్ని అది పెద్ద అలిగేషన్ కదా. ల్యాండ్ గ్రాబింగ్ చేయడం అంటే ఏంటి? దీనికన్నా మించిన రౌడీజం ఏముంది? గుండాలు రౌడీలు అంటున్నారు కదా. ఎవరు ట్రీట్మెంట్ ఇవ్వాలి? ఎవరి ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వాలి? మీరే చెప్పారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తే అది ప్రతిపక్ష ఆరోపణ. అది స్వయంగా ఆన్ రికార్డ్ కలెక్టర్ల సమావేశం సమక్షంలోనే ముఖ్యమంత్రి గారి సమక్షంలో మీరు అన్నారు. ముఖ్యమంత్రి గారు దాన్ని రాటిఫై చేస్తూ ఎవరైనా అలో చేయొద్దని చెప్పాడు. చేసిన అలిగేషన్ ఏంటి? అధికారంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు అంటే ఎవరు ప్రైవేట్ వాళ్ళు చేస్తారు? ప్రతిపక్షం చేయగలరా? తెలుగుదేశం అధికారంలో ఉన్న రౌడీజం వాళ్ళు చేయాలనుకున్నా చేయలేరు కదా, వ్యవస్థ సహకరించదు కదా, వ్యతిరేకంగా ఉంటుంది కదా. కాబట్టి పెద్ద ఎత్తున ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతుంది, ఇది పెట్టుబడిదారులకి రావడానికి నష్టం వస్తుంది అంటూ ఇంకొక పెద్ద అలిగేషన్ చేసినాడు. ఆ అలిగేషన్ ఏంటంటే కలెక్టర్లు ఎస్పీలు దాన్ని నిలువరించలేకపోతున్నారు, నిలువరించే ప్రయత్నం కూడా చేయట్లేదు అన్నాడు. నిలువరించలేకపోవడం అనేది బలహీనత. నిలువరించే ప్రయత్నం కూడా చేయట్లేదంటే కొల్యూడ్ అవుతున్నారు అర్థం, లేదా ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నాయి. ఇంత పెద్ద ఆరోపణలు మీరు కూటమి మీద చేసేసినారు. ఫస్ట్ దీనిపైన ప్రయోగించండి యోగి ఆదిత్యనాథ్ గారి ట్రీట్మెంట్. మీరు గుర్తించారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తుంది మీరు ఆరోపణ. ఇదైతే మీరు స్వయంగా గుర్తించారు. ముఖ్యమంత్రి గారు కూడా దాని ఏం ఖండించలేదు. ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నాయి, డిప్యూటీ సీఎం గారు చెప్పింది సీరియస్ గా తీసుకోండి, మ్యాండేటరీ చెప్తున్నాను, ఎవరిని అలౌ చేయొద్దండి, గుడ్. సీఎం గారు గుడ్ మెసేజ్ ఇచ్చారు. కానీ మీరు ఫస్ట్ దానిపైన అయోగ్య ట్రీట్మెంట్ ఇప్పిస్తారా? చంద్రబాబు గారు ఇస్తే మీ ట్రీట్మెంట్ ఇప్పించుకుంటారా? అసలు నేనేమంటానంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడే వాళ్ళకి, ఎస్పీలకి, కలెక్టర్లకి ఆదేశాలు ఇవ్వమని మీరు ముఖ్యమంత్రికి చెప్పినారు. మరి మీరేం చేయగలరు? ఇంకా జగన్మోహన్ రెడ్డి విమర్శ ఆయన పట్టించుకుంటాడా? చంద్రబాబు నాయుడు గారి విమర్శలు ఆయన పట్టించుకోడు. ఇంక మీరు చంద్రబాబు గారికి కంప్లైంట్ చేస్తున్నారు, చూడండి సార్ ఎస్పీలకి కలెక్టర్ చెప్పండి. మీరు చెప్తే జగన్మోహన్ రెడ్డి భయపడిపోతాడా? ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే చాలా మంది అధికారులు వీళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే చోలో చెప్తున్నారు అన్నాడు. ఏమని? వాళ్ళు మళ్ళీ వస్తే వాళ్ళ వెనకాల రౌడీలు ఉన్నారు సార్. నేనేమంటే పోలీసులు రౌడీలకు భయపడతారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం ఎవరైనా రౌడీజం చేస్తే పోలీసులు భయపడిపోతారా? పోలీసులు ఏదన్నా ఉంటే ఆరోపణలు రాజీ పడతారనో, అధికార పార్టీ వాళ్ళు చెప్పినట్టు వింటారో, ఇట్లాంటి విమర్శలు ఉంటాయి తప్ప పోలీసులు భయపడిపోతారా రౌడీలకు జోలికి పోవడానికి? తాడ తీస్తారు, పర్మిషన్ ఇచ్చే అయిపోయినా తీస్తారు వాళ్ళు జోలికి వస్తే. కాబట్టి ఈ రౌడీ ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్ అవే అలిగేషన్ చేశాడు. ఏంటది? పీపీఏ పద్ధతిలో మీరు ఇచ్చిన జీవోలు, మీరు చేస్తున్న పనులు కుంభకోణం ఉంది, దేన్ని నేను వదలను, గెలిచిన తర్వాత దీంట్లో భాగస్వాములు అయినారంటే, తీసుకున్నారంటే మిమ్మల్ని కూడా 2 నెలలు జైల్లో పెడతాను. సైడ్ లేదని చెప్పండి. జైలుకు పోవాల్సిన అవసరం రాదు, రైట్ ట్రయల్ గా వాళ్ళు చేస్తారు, ఎటపోతారో చూస్తామని ఛాలెంజ్ గా తీసుకోండి. లేదా జగన్ గారు చేసిన అలిగేషన్స్ కి ఆన్సర్ చేయండి. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు పీపీ పద్ధతిలో ఉన్న ఆరోపణలు ఏమైనా ఒకటైనా స్పందించినాడా? స్పందించిన తర్వాత జగన్ గారిని విమర్శించాలి. అట్లా కాకుండా మేము కొట్టేస్తాం. రెండోది,
మీరు గెలిస్తే రేపు ఏదో పీకుడు బాస్ కూడా వచ్చేసింది ఈ మధ్య పీకుతారన్నారు. అవును. మీరు పవర్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఏం పీకలేరన్నారు. అంటే మీరు పవర్లో వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఏం పీకపోతే మీరు పవర్లో ఉంటే మాత్రం వాళ్ళు ఏం చేస్తారు? మీ సూత్రమే వాళ్ళకి వర్తిస్తుంది. అంటే వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఏం చేయలేదు, మీరు పవర్లో అవును. ఉంటే వాళ్ళని కూడా ఏం చేయలేరు కదా. ఇద్దరికి మీకు వచ్చిన సూత్రం వాళ్ళకి వర్తిస్తుంది. ఈ సినిమాటిక్ వ్యవహారాలు కూటమికి నష్టం. పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 12 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాం, మేము భయపడతామా? మీరు 12 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, మొదటిసారి అధికార భాగస్వాములు అయినారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ దగ్గర 12, 15 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాడు, పార్టీ పెట్టి. ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయాడు, ఒకసారి ప్రతిపక్ష నాయకుడు అయిపోయాడు, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయిపోయినాడు. 18 మంది జైల్లో పెట్టుకొని వరుసపెట్టి గెలిపించినాడు. ఆయన మీకన్నా 100 రెట్లు ఎక్కువ నిలబడ్డాడు. కానీ ఆయన ఎందుకు భయపడిపోతాడు? మీరే భయపడగల, ఆయన భయపడిపోతాడా? కానీ ఈ భయపెట్టే భాష, ఈ భయపెట్టే పద్ధతులు, దీనివల్ల జగన్మోహన్ రెడ్డి అట్ట భయపడడు, అసలు పట్టించుకోడు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి స్పందన పైన జగన్ గారు స్పందించడు. కాబట్టి అది కుదిరే పని కాదు. వ్యవస్థ చాలా గొప్పది. కాబట్టి మీరు గుర్తించిన దాన్ని సెటరేట్ చేసి మళ్ళీ జగన్ జోలికి వెళ్ళండి. మీరు అంటే జగన్ ఈరోజు అలిగేషన్ చేసి ఈరోజు ఇంకో వ్యాఖ్యలు కూడా చేశారు. గతంలో చెగవీర ఆదర్శం నాకు అన్నారు. ఈరోజు మాట్లాడుతూ నాకు బూరుగుల రామకృష్ణారావు గారి ఆదర్శము, అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆదర్శం. అంటే ఈ ఆదర్శాలు వారం వారం రోజులు మారిపోతుంటాయి సార్. అంటే ఎవరు పాపులర్ గా ఉంటే వాళ్ళ ఆదర్శాలని చెప్తే కుదరదు కదా. చెగువీర నో డౌట్ ఆదర్శ పురుషుడే. పొట్టి శ్రీరాములు గారు, బూరుగుల రామకృష్ణారావు గారు ఖచ్చితంగా వాళ్ళు గొప్ప వ్యక్తులు, దాన్ని ఎవరు కాదనరు. వాళ్ళ ఆదర్శం తీసుకుని మీరు ఏం చేయదలుచుకున్నారని ప్రశ్న. బూరుగుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసినాడు. దేనికోసం? తెలుగు రాష్ట్రాలు రెండు కలిసి పెద్ద రాష్ట్రంగా, విశాలాంధ్రగా మారడం కోసం. కాబట్టి పొట్టి శ్రీరాములు గారు మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవడం కోసం, తెలుగు రాష్ట్రం ఏర్పడడం కోసం ఆయన ప్రాణత్యాగం చేశాడు, నిరాహార దీక్ష చేశాడు. మనం ఏం చేయదలుచుకున్నాం? మీరు ఫస్ట్ పదవి త్యాగం చేయమని నేను అన్నాను, నిలబడండి. మొన్న మీరు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చెప్పిన దాన్ని నిలబడండి. బూరుగుల రామకృష్ణరావు గారు, పొట్టి శ్రీరాములంత త్యాగాన్ని నేను కోరుకోవట్లా. 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ముఖ్యమంత్రి గారి సమస్యలు మీరు అడిగేసినారు, జగన్ కాదు. ఏమని ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారు, వాళ్ళ విషయంలో చూడండి, కలెక్టర్లు ఎస్పీలు నిలువరించకుండా ఉన్నారు, పట్టించుకోవట్లేదు అన్నారు కదా. ఫస్ట్ విశాఖపట్నంలో కూర్చునేసి వాళ్ళ సంగతి తేల్చండి. ఆ తర్వాత బూరుగుల రామకృష్ణారావు గారు పొట్టి శ్రీరాములు గురించి మాట్లాడుకోవచ్చు. కాబట్టి వాళ్ళ సంగతి తేల్చేసి ఫస్ట్, తర్వాత జగన్ గారి సంగతి చూడండి. కాబట్టి మీరు చెప్పింది 2 రోజులు చెప్పింది మర్చిపోయినారు. ఇంత పెద్ద తీవ్ర అలిగేషన్స్ మీరు ప్రభుత్వం మీద చేసేసి ప్రతిపక్షం మీద పోవడం ఏంటండి? కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, అది ఆయనకే నష్టం. ఇంకా దానిపైన జగన్ గారు స్పందిస్తాడని నేను అనుకోను. అంటే సీఎం తర్వాత సీఎం స్థాయి వ్యక్తి డిప్యూటీ సీఎం అంటే నార్మల్గా ఆయన సీఎంకి చెప్పుకోవడం ఏంటి? ఆయనే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోవచ్చు కదా సార్. అంటే సీఎం ఉన్నంగా డిప్యూటీ సీఎం అయినా మంత్రులైనా ఏమీ చేయలేరు ప్రోటోకాల్. బట్ ప్రోటోకాల్ అయితే ఏమి చేయలేరు, వాళ్ళు అలవ కూడా చేయరు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు సీతాషిప్ గారు అన్నారు, అది ఎంతవరకు వచ్చిందో తెలియదు. సుగాలి ప్రీతి అన్నారు, ఆ కేసు ఎంతవరకు వచ్చిందో తెలియదు. తర్వాత తిరుపతి వేదికగా లడ్డు కల్తీ జరిగిపోయింది, నేను సనాతన ధర్మవాదిని అన్నారు, అది ఎంతవరకు వచ్చిందో అది తెలియదు. పూర్తిగా అంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు నేనున్నానని బయటకు వచ్చి ఇలాంటి సందేశాలు ఇస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు కొన్ని సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్నాను అనుకుంటున్నారు, కొన్ని సందర్భాల్లో నేను ప్రభుత్వం తరపున ఉన్నాను, నాది బాధ్యత అని కూడా మర్చిపోతున్నారు. ఇంకా అలిగేషన్ చేస్తే కుదరదు. కాబట్టి ఫెరోషస్గా అంటే ఒక సినిమాటిక్ గా మాట్లాడడం అనేది ఇంకా మానుకోవాలి. తిరుపతికి వచ్చారు, శ్రీగంధం వెంకటేశ్వర స్వామికి సంపోలు చేసి చెప్పేసినారు, అది నిజం కాదు శాస్త్రం ప్రకారం కూడా. ఆ రకంగా కొన్ని కొత్త విషయాలు చెప్పాలం, ఎవరికి తెలియని విషయాలు మాట్లాడదాం, ఇట్లా మాట్లాడడం ద్వారా అలచల్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ అది వాళ్ళ మెడకే చుట్టుకుంటుంది. ఇప్పుడు ఎవరైనా అంటారు కదా, నిన్నే 2 రోజులు కాల కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ల్యాండ్ గ్రాబింగ్ సొంత పార్టీ వాళ్ళు చేస్తున్నారని ఇండైరెక్ట్ గా చెప్పాడు, రిక్వెస్ట్ చేసినాడు. 2 రోజులు కాకముందు జగన్ గారి సంగతి చేస్తాను, వాళ్ళ సంగతి చేస్తాను, ఆదిత్యనాథ్ అవన్నీ మాట్లాడేస్తే కొత్త విషయం కాబట్టి మర్చిపోతారు అనుకుంటున్నారా? ఫస్ట్ మీ సంగతి తేల్చండి అని చెప్తారు మీరు ఆరోపణల పైన. అంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు సంచలనం కావచ్చు, కానీ అది అల్టిమేట్ గా కూటమి కూడా అంత మంచిది కాదు.